ఈరోజు ప్రపంచంలోనే ఒక దిగ్గజ కంపెనీగా గూగుల్ పేరుతో నామకరణం చెందింది. అంటే మిరాకిల్స్ ఆ రకంగా జరుగుతూ ఉంటాయి. 1998లో గూగుల్ అధికారికంగా స్థాపించబడింది. ఎక్కడో తెలుసా? వింటే ఆశ్చర్యపోతారు. పాలో ఆల్టో కాలిఫోర్నియాలోని ఒక ఇంట్లో, ఆ ఇంట్లో కూడా ఒక చిన్న గ్యారేజ్లో, అది కూడా వాళ్ళది కాదు, సుసాన్ వొజికికి అనే యువతికి చెందినటువంటి గ్యారాజ్. దాన్ని అద్దెకి తీసుకున్నారు ఒక $1700. ఆమెనే తర్వాత యూట్యూబ్ సీఈఓగా సుసాన్ వొజికికి మారడం మరొక మజిలీ. చూడండి ఆ ప్లేస్ ఎంత పవిత్రమైందో. యూట్యూబ్కి సీఈఓగా మారిపోయింది ఆవిడ. యూట్యూబ్ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వీడియో కూడా గూగుల్ వారిదే. ప్రపంచ సెర్చ్ మార్కెట్లో 90% వాటా గూగుల్దే. ఆండ్రాయిడ్ ఫోన్లలో 70% పైగా గూగుల్ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. గూగుల్ యాడ్స్ ద్వారా ఏటా యావరేజ్గా $200 బిలియన్లు పైగా ఆదాయం సంపాదిస్తోంది. ఈరోజు గూగుల్లో పర్యటిస్తున్నప్పుడు అనేక విషయాలు నాకు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీరి యొక్క ఎంప్లాయీస్ వెల్ఫేర్ విషయంలో చాలా జాగ్రత్తలు, చాలా సౌకర్యాలు కల్పించినారు. భారతదేశంలో కూడా మన కంపెనీలలో ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుండును అనిపించింది. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే 6 months సాలరీతో కూడినటువంటి సెలవులు. ఎంప్లాయీస్ ఎవరైనా చనిపోతే సుమారు 10 ఏళ్ళు వారికి హాఫ్ శాలరీని, ఆ ఇంట్లో భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు 10 ఏళ్ళు శాలరీని ఇస్తారని తెలిసింది.